కల్వకుంట్ల కవిత తన కామెంట్స్ పై వెనక్కి తగ్గారా? తిరిగి గులాబీ పార్టీలో యాక్టివ్ అవుతారా? కవితతో గులాబీ నేతల రాయభారం ఫలించినట్లేనా? దయ్యాలు కోవట్లని బాంబులు పేల్చిన కవిత పార్టీలో అంతర్గతంగా తాను అనుకున్నది సాధించారా? ఇంతకీ రానున్న రోజుల్లో కల్వకుంట్ల కవిత రాజకీయ వ్యూహం ఏంటి? గులాబీ బాస్ కి ఆయన తనయ రాసిన లెటరే పెద్ద సంచలనం సృష్టిస్తే, దయ్యాలు కోవర్టులంటూ దానికి కొనసాగింపుగా కవిత చేసిన హాట్ కామెంట్స్ పార్టీలో కాకరేపాయి. కవిత కామెంట్స్ పై తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారంటూ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో కేటీఆర్ భేటీ అయ్యారు. కవిత కామెంట్స్ తర్వాత గులాబీ పార్టీలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. ఇక ఎయిర్పోర్ట్ లో కామెంట్స్ చేసిన తర్వాత కవిత సైలెంట్ అయ్యారు. కాళేశ్వరం పుష్కరాలకు హాజరు కావాల్సి ఉన్న టూర్ని రద్దు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత అంశంపై కేసీఆర్ దృష్టి సారించారు. రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావును కవితతో మాట్లాడేందుకు పంపారు. సుమారు 3 గంటల పాటు అధిష్టాన దూతలు కవితతో మాట్లాడారు. ఎందుకు బహిరంగంగా కామెంట్స్ చేయాల్సి వచ్చింది, అందుకు దారితీసిన కారణాలపై మాట్లాడారు. కేసీఆర్తో కవిత ఫోన్లో మాట్లాడినట్టు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో కవిత కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కవిత రాజకీయంగా మాత్రం దూకుడుగా ముందుకెళ్తున్నారు. అమెరికా పర్యటన సమయంలో జాగృతి అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లే ముందు జాగృతి కమిటీలను కవిత రద్దు చేశారు. ఇప్పుడు మాత్రం వరుస కమిటీలు వేస్తూ జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం, జాగృతి యువజన విభాగం, మహిళా విభాగం కమిటీలను ప్రకటించారు. తాను రాసిన లేఖ బయటికి రావడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత తర్వాత సింగరేణి ఏరియా జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశం నిర్వహించారు. సింగరేణి ఏరియాలోని 11 ప్రాంతాలకు కవిత కోఆర్డినేటర్లను నియమించారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చే క్రమంలో కవితకు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు జాగృతి కార్యకర్తలు, బీసీ సంఘాల నేతలు మాత్రమే వచ్చారు. మరోవైపు ఇటీవల కవిత చేసిన సామాజిక తెలంగాణ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కవిత కామెంట్స్ ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు తమ అస్త్రంగా మలుచుకున్నాయి. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కవిత కామెంట్స్ తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కవిత వ్యవహారాన్ని ఏపీలో వైఎస్ షర్మిలతో పోల్చి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. పార్టీ దూతలను పంపి కవితను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కలిసి ఉంటే బలం, విడిపోతే బలహీనపడతామని కవితను కన్విన్స్ చేసినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఏకతాటిపై ఉందని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పలువురు నాయకులు ఇప్పటికే చేస్తున్న ప్రకటనలతో కవిత కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా తాను కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే ప్రకటించారు. కవిత కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రకటించారు. అధికార పార్టీపై పోరాడుతూ బీఆర్ఎస్ బలపడుతున్న సమయంలో కవిత లేఖ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో పార్టీ లైన్లో పనిచేసేలా కవితను కేసీఆర్ ఒప్పించారని అంటున్నారు. జాగృతి కార్యక్రమాలతో పార్టీకి సమాంతరంగా ప్రజల మద్దతు కూడగట్టాలని అధినేత ఆమెకు చెప్పారంటున్నారు. మొత్తానికి తన లేఖ లీకేజీపై కవిత చేసిన కామెంట్స్ గులాబీ పార్టీలో గుబులు రేపాయి. పార్టీ శ్రేణుల్లో సందిగ్ధతకు కవితే తెరదించుతారో, లేక కేసీఆర్ని స్వయంగా కలిసి సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారో, లేదంటే మొదలు పెట్టాక వెనక్కి తగ్గొద్దని తన దారిలో తాను వెళతారో కాలమే నిర్ణయించబోతుంది.